ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఈ యొక్క దానియేలు ప్రకటన గ్రంథ ధ్యానాంశములకు 3వ రోజుకి మనలందరినీ కూడా సజీవులుగా నడిపించి ఆ యొక్క వాక్య ధ్యానములను ధ్యానం చేయుట కొరకు దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క 3వ రోజు ఈ యొక్క ధ్యానాంశములకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవటానికి మనందరము కూడా తల్ల ఉంచినట్లయితే ప్రారంభ ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాం. కార్యక్రమాన్ని మన మధ్యన ఉన్నటువంటి విశ్వాసులు సుజాత గారిని ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నడిపించును వచ్చి యేసు కొనిపోను
పించును పాచిక బయళ్ళలో పరుండజేయు శాంతి జలము చింత నడిపించును అనిశము ప్రాణము తృప్తి పరచు మరణలోయలో నన్ను కాపాడును అనిశము ప్రాణము తృప్తి పరచు మరణలోయలో నన్ను కాపాడును యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును నరులెల్లరు నన్ను విడచినను శరీరము కుళ్ళి కృషించినను నరులెల్లరు నన్ను చినను శరీరము కుళ్ళి కృషించినను హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని యొక్క విశ్వాసులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క దానియేల్ రెవల్యూషన్ ధ్యానాంశాలకి ఈ రీతిగా 3వ రోజు కలుసుకొనటం చాలా సంతోషంగా ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా దేవుని యొక్క పరిశుద్ధ వాక్యములో మనందరము కూడా ఆత్మీయంగా ఎదుగులాగిన దేవుడు సహాయం చేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. గత 2 రోజులు కూడా మనము నేర్చుకున్నటువంటి ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాలను సింపుల్గా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదట ఆ యొక్క పరిచయంలో దానియేలు గ్రంథం గురించి పరిచయం చేసుకుంటున్నప్పుడు ఆ పరిచయంలో మనం నేర్చుకున్నటువంటి గొప్ప మర్మాలు, ఆ యొక్క నెబుకద్నెజరు ఏ రీతిగా యెరూషలేము మీదకి దండయాత్ర చేశాడు మనం నేర్చుకున్నాం. అలాగే దేవుని యొక్క మాటను మనము లక్ష్య పెట్టకపోతే ఆయన అన్యులకు ఏ రీతిగా అప్పగిస్తాడో నేర్చుకున్నాం. అలాగే మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు మొదట అపజయం కలిగినా కూడా దేవునికి అది అవమానకరమైనటువంటి పరిస్థితి అయినా కానీ చివరకు ఆ యొక్క దేవుని ప్రజలకు ఆ యొక్క విజయాన్ని కలుగచేసినటువంటి రీతిని మనం చూస్తున్నాం. అపజయాన్ని దేవుడు విజయముకి ఎలా మార్చాడు అనేటువంటిది మనం చూసాం. అందులో ముఖ్యంగా 10 అంతల శ్రేష్ఠులుగా వారిని దేవుడు ఆశీర్వదించినటువంటి స్థితి మనము నేర్చుకుని ఉన్నాం.
కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆ యొక్క దానియేలు గ్రంథంలో దేవుడు మనకి బయలుపరిచినటువంటి విధానము. ఈరోజు మూడవ రోజు మనము 2వ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాలని ఆశపడుతున్నాం. ఈ 2వ అధ్యాయానికి పెట్టబడినటువంటి పేరు మనం చూసాం. గత మొదటి అధ్యాయానికి 10 అంతలు శ్రేష్ఠులుగా దేవుడు ఏర్పాటు చేసినటువంటిది. ఈ యొక్క 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ నెబుకద్నెజరుకు కలిగినటువంటి కళ. 2వ అధ్యాయంకి ఏమని పేరు పెట్టారంటే నెబుకద్నెజరుకు కలిగిన కళ. అలాగనే మరొక దేవుని యొక్క భక్తుడు పెట్టినటువంటి పేరు ఏంటంటే ఒక యోగ్యత పరీక్ష. ఒక యోగ్యత దీనికండి మన మొదటి అధ్యాయానికి మనము అది చూస్తున్నాం. ఒక యోగ్యతకు పెట్టినటువంటి పరీక్ష. ఇందాక అందుకే 10 అంతల శ్రేష్ఠులను చూసాం. ఈ 2వ అధ్యాయానికి పెట్టినటువంటి పేరు ఏమైనదంటే దేవుని యొక్క నెబుకద్నెజరు కళ కలిగిన కళ. అలాగే మరొక దేవుని యొక్క భక్తుడు, ఆయన యందు చక్కని జ్ఞానం పొందుకున్నటువంటి భక్తుడు పెట్టిన పేరు ఏంటంటే దేవుని యొక్క సవాలు మరియు బబులోని యొక్క అపజయము అనేటువంటిది ఇక్కడ మనము వారు ఆ యొక్క 2వ అధ్యాయానికి పేరు పెట్టినట్టు మనం చూస్తున్నాం. ప్రియ విశ్వాసులారా, ఈ 2వ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటిది ఏమై ఉన్నదో మనకి ఆ పేరులోనే ఉంది. నెబుకద్నెజరు యొక్క కళ అని. నెబుకద్నెజరుకి కలిగినటువంటి కళ గురించి మనం ఇక్కడ చూస్తాం. అయితే ప్రవచనం అనగానే అర్థం ఏంటంటే ముందుగానే బయలుపరచబడినటువంటి చరిత్ర అని అర్థం. ప్రవచనం ఎప్పుడు కూడా ముందుగానే చరిత్ర గురించి బయలుపరిచినటువంటిదని అక్కడ అర్థాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క అన్య ప్రపంచంలో నెబుకద్నెజరు ఒక ప్రముఖ వ్యక్తిగా, అంటే ఆ యొక్క అన్యులకు అప్పగించబడినటువంటి ఆ యొక్క రాజ్యంలో ఇప్పుడు నెబుకద్నెజరు ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి అయ్యాడు. ఏ రీతిగానో మనం చూస్తాం. దానియేలు 2వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే ఎలాగా ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారండి. ఆయన ఒక కళ కన్నట్టు మనం చూస్తున్నాం. ఆ కళలో ఆ యొక్క 2వ సంవత్సరంలో, తన ఏలుబడి 2వ సంవత్సరంలో ఆయనకు ఒక కళ కన్నాడు. అందును బట్టి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టక ఉండేటువంటి పరిస్థితి. దేవుడు ఒక కళ ద్వారా నెబుకద్నెజరును దర్శించాడండి. అక్కడ దేవుడు ఒక కళ ద్వారా నెబుకద్నెజరుని ఆయన దర్శించినట్టు మనం ఎక్కడ చూస్తాం. ఎందుకంటే మానవులకు దైవజ్ఞానాన్ని వివరించడానికి దేవుడు ఉపయోగించే సాధనంలో ఒకటి ఏంటో తెలుసా? దర్శనం. కరెక్ట్, థ్యాంక్ యూ. దర్శనం అనేటువంటిది చాలా చాలా ఇక్కడ ప్రాముఖ్యమైనది. కాబట్టి ఒక వ్యక్తి యొక్క మనస్సును ప్రేరేపించడానికి దేవుడు కళల్ని, దర్శనాలని ఉపయోగిస్తాడు. ఎస్, ఆ రీతిగా ఇక్కడ మనం చూసినప్పుడు 2వ వచనానికి వెళితే కాగా ఆజ్ఞయిగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. అనగా ఇట్లనిరి, రాజు చిరకాలము జీవించునుగాక, తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియచేసేదమని చెప్తున్నారు. చాలా ఇక్కడ వాళ్ళకి చాలా జ్ఞానవంతుల్ని పిలిచాడు అక్కడికి. ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారందరినీ కూడా పిలిచినప్పుడు వారికి చెప్పే మాట ఏంటంటే, రాగానే మొదట ఆయన చిరకాలం జీవించాలని ఆశీర్వదించారు. ఆశీర్వదించి వారు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా నీ దాసులకు కల సెలవియ్యి. ఓకే, 5వ వచనాన్ని చూస్తే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది అక్కడ దానికి. ఎందుకంటే దేవుడు బయలుపరిచేది, దేవుని యందు భయభక్తులు కలవారికి తెలియచేసేటువంటిది, లేక మోసపు మాటలు. మనం ఇంట్రడక్షన్లోనే మనం నేర్చుకున్నాం. ఆ అబద్ధ బోధకులు కూడా ఎలా వస్తారో, వారి యొక్క సొంత
ఆలోచనతో దేవుడు బయలుపరచకుండానే వారు వారి యొక్క సొంత ఆలోచనతో వారు ఏ రీతిగా వాటి యొక్క భావాలు తెలియపరుస్తున్నామని, లేకపోతే వారు ఆ కళలు చెప్తున్నామని చెప్తారు, దర్శనాలను చెప్తున్నామని, అది మనము ఇంట్రడక్షన్లో నేర్చుకున్నాం. ఇక్కడ మనం చూడొచ్చు వీటన్నిటిని బట్టి 5వ వచనం. ఆ, ఆ, ఆ. ఆ, ఇక్కడ ఆయన చాలా స్పష్టంగా ఒక క్లారిటీ ఇచ్చాడు. ఎలాగా? నేను మర్చిపోయాను ఆ కళ, మీరు గనక ఆ కళను చెప్పాలి, దాని భావమును చెప్పాలి. చెప్పకపోతే అది మీకు శిక్ష వేస్తాను అని చెప్పాడు. ఓకే, 6వ వచనం. గనుక కళను దాని భావమును తెలియజేయడనగా వారు రాజు ఆ కళను తమరి దాసులమైన మాకు చెప్పిన యెడల మేము దాని భావమును తెలియజేసేదమని మరలా ప్రత్యుత్తరం ఇచ్చిరి. మళ్ళీ చెప్తున్న మాట ఏంటంటే, మీరు గనుక నాకు దాని కళ భావాన్ని చెప్పినట్లయితే మీకు బహుమానాలతో నేను మిమ్మల్ని సత్కరిస్తానని ఆయన చెప్పినప్పుడు ఆయన అంటారు, మళ్ళీ అదే మాట చెప్తున్నారు. ఆ అయ్యా, మీరు మాకు మీ దాసులకి ఆ యొక్క కళను తెలియచేసినట్లయితే దాని భావమును మేము చెప్పగలుగుతామని వారు మళ్ళీ అదే ఇక్కడ తెలియపోస్తున్నాడు. అయితే ఇక్కడ మనం ఒక భావాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇందులో ఉన్నటువంటి గొప్ప మర్మం ఎందుకు, వీళ్ళంతాను ఎక్కడ? ఆ రాజ్యములో కదా. ఆ రాజ్యములో వారు ఎంతో జ్ఞానవంతులుగా ఉన్నటువంటి వారుగా మనం చూస్తాం. అలాంటి జ్ఞానవంతులు ఆ రాజ్యములో వారు ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి వారుగా ఉండి, ఏదైనా ఎలాంటి జటిలమైన దాన్నైనా తెలియచెప్పగలిగేటువంటి వారుగా వారు ఉన్నటువంటి వారు. వారికి ఎక్కడ బయలుపరచబడుతున్నాయి? వారు విశ్వసిస్తున్నటువంటి వారు ఎవరో వారికి చెప్తున్నారని వారి భావం. అంతే కదండి మరి. ఎందుకంటే వారికి కూడా వారు నమ్ముతున్నటువంటి దైవశక్తిగా ఎవరైతే భావిస్తున్నారో వారు తెలియపరుస్తున్నారని వీరి యొక్క భావమై ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, వీళ్ళు ఎక్కడ జ్ఞానులండి? వీరు బబులోనులో. అంటే బబులోను జ్ఞానులకు ఒక పరీక్ష వారికి మాత్రమే కాకోకుండా ఇప్పుడు ఇంకెవరికి కూడా పరీక్ష తెలుసు. అక్కడ వాళ్ళకు టెస్ట్ వచ్చింది ఇప్పుడు రాజు ద్వారా. మీరు గనక చెప్పకపోతే మీరు తుతునీలుగా చేస్తాను నేను మిమ్మల్ని అని చెప్పాడు. అంటే ఇప్పుడు వారికి ఒక భయంకరమైనటువంటి పరీక్ష వచ్చింది. వారికేనా లేకపోతే ఇంకెవరికైనా? వారు నమ్ముతున్నటువంటి దేవతలు అని చెప్పారు చూడు. ఇప్పుడు వాళ్ళకు కూడా వీళ్ళేంటంటే వాళ్ళు తెలియపరచాలి. ఇప్పుడు వాళ్ళకి తెలియకపోతే వీళ్ళన్నా తెలియపరచాలి వాళ్ళకి ఇప్పుడు. అవునే కదంటారా? కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్య దేవతల భవిష్యత్తు కూడా ఇప్పుడు ఆధారపడి ఉంది. అక్కడ అన్య దేవతల భవిష్యత్తును కూడా ఇక్కడ ఆధారపడి ఉంది. కాబట్టి బబులోను సామ్రాజ్యాన్ని దైవ ప్రణాళికలో ఒక ముఖ్యమైనటువంటి కార్యముగా దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడని నేను నమ్ముతున్నాం. ఎందుకంటే ఈ దేశం వారు పూజించేవారు ఏమీ చేయలేరనేటువంటిది ఇక్కడ తెలియచేయటానికి దేవుడు ఇదొక గొప్ప సూచనగా కూడా తెలియపరిచాడు. అవునా కదా? ఎందుకంటే ఆ దేశంలో వారు పూజిస్తున్నటువంటి ఆ అన్య దేవతలు ఎవరైతే ఉన్నారో వారన్నా వీళ్ళకి బయలుపరచాలి. వారు కూడా బయలుపరచలేకపోతున్నారు అనేటువంటిది ఇక్కడ ప్రూవ్ అవటానికే చాలా క్లియర్గా మనం ఇందులో చూస్తాం. 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, కాలము ఉపాయముగా గడపవలనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలుకను ఉద్దేశించి ఉన్నారు. మీరు కలను చెప్పలేకపోయినలా నేను చెప్పిన మాట ఖండితము గనుక అప్పుడు దాని భావము నేను తెలియచేయుటకు, ఎందుకంటే మీరు నాకు ఆ కళ చెప్పగలిగితే దాని భావాన్ని చెప్పగలరు అని నేను, మీ సామర్థ్యం మీకుందని నేను తెలుసుకుంటాను కాబట్టి అని ఇక్కడ ఏమంటాడంటే, మీకు అసలు ఆ భావం అంటే ఆ సామర్థ్యం ఉందో లేదో అని ఇక్కడ ఒక గొప్ప సవాలు వారికి ఏర్పడింది.
చాలా భయంకరమైనటువంటిది కాదు, అవునా కాదండి? ఎందుకంటే నువ్వు కళ చెప్పగలిగితేనే దాని భావాన్ని చెప్పగలవనే సామర్థ్యం నీ దగ్గర ఉందని నేను నమ్ముతాను అని చెప్తున్నాడు. ఇంకా మనం ముందుగా చెప్పుకున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకే కాకోకుండా వాళ్ళ దేవుళ్ళు దేవతలు కూడా ఒక పరీక్ష. వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ దేవతలను చెప్పుకునేటువంటి వారికి కూడా ఒక పరీక్ష ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులు. కాబట్టి ఇక్కడ ఆ మాట ఆయన చెప్పగానే ఏమంటున్నారు వాళ్ళు? 9వ వచనంలో చెప్పిన తర్వాత 10కి వెళ్ళండి. 10వ వచనాన్ని మనం చూద్దాం. అసలు ఈ మాట చదువుతున్నప్పుడు అక్కడే తేలిపోయింది, రిజల్ట్ వచ్చేస్తుంది అక్కడే మనకు తెలిసినంత వరకు. ఆ ఆ, ఆ, ఉమ్. ఇట్టి సంగతి విచారింపలేదు. ఇది చూడండి, ఇప్పుడు ఓ రకంగా రాజును కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈయన పిచ్చోడా ఏంటి, ఈయన ఈ మాట్లాడేది ఏంటి, అసలు ఎవరి దగ్గర ఇలాంటివి వచ్చాయా, ఈ విధమైనటువంటి ప్రశ్న ఎక్కడన్నా వచ్చిందా అలా అని అసలు ఈ రాజు అడిగే ప్రశ్న, ఆ యొక్క ప్రశ్నకి సమాధానం ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఎవడో కూడా చెప్పలేడు. క్లారిటీ ఇచ్చేస్తారండి, చెప్పలేరు. ఎందుకంటే ఇక్కడ రాజు విచారించేటువంటి సంగతి ఎలాంటిదని, ఒక అసాధారణమైనటువంటిది, సాధారణమైనది కాదు. మరి ఇందుకే ఇక్కడ ఒక పరీక్ష అనేటువంటిది ఏర్పడిందని ఇందాకే చెప్పాను. దేవునికి, దేవుని యొక్క ప్రజలతో, ప్రజలు, దేవునికి, దేవుని ప్రజలు, అలాగే సాతానునికి, సాతాను సంబంధికులైనటువంటి ప్రజలకి మధ్యన ఏర్పడుతున్నటువంటిది. అందుకే చాలా క్లారిటీ అక్కడ ఇచ్చాడు రాజు కూడా. రాజును దేవుడు చాలా స్పష్టంగా ఉపయోగించుకుంటున్నట్టు మనం చూస్తున్నాం. 11వ వచనం. వాళ్ళు ఏమంటున్నారంటే ఇక ఒక ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసారు వీళ్ళకి. ఎక్కడ? ఇక్కడ ఈ రాజుగారు అడిగినటువంటి ఈ ప్రశ్న అసలు ఎవరు కూడా, ఎందుకంటే అసాధారణమైంది, ఇది దేవతలు కాక మరి ఎవరు కూడా చెప్పలేరు. ఇంకా మీరెందుకు అక్కడ? వీళ్ళ దేవతలా? కానీ దేవతలకు చేసేస్తారు అందరూ. ఎవరు? ప్రజలే చేస్తున్నారు. అందుకే ఈ మనిషిని, వాళ్ళు మనుషులే అయినా వేరే మనుషులు ఏం చేస్తున్నారు, మీరే దేవుళ్ళు మాకు, మీరే దేవతలు అని చెప్పేటువంటి స్థితికి వెళ్ళిపోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు కూడాను. సరే, దేవుడు తప్ప, దేవతలు తప్ప మరి ఎవరు కూడా చెప్పరు అని చెప్పిన తర్వాత 12వ వచనానికి వచ్చేసరికి ఇంకా వెంటనే ఆయనకు ఒక కోపం వచ్చిందండి. చాలా భయంకరమైనటువంటి కోపంతో ఆయన అంటాడు కదా, బబులోనులో జ్ఞానులందరినీ కూడా సంహరించేయండి. ఇంకా ఎందుకంటే వాళ్ళు క్లారిటీకి వచ్చేసారు కదా, ఇది మా వల్ల కాదు, దేవతలు దేవుళ్ళు చెప్పాలి తప్ప ఈ భూమి మీద ఉండే మనిషి ఎవడు కూడా నువ్వు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పలేరయ్యా అని చెప్పేసరికి ఆయనకి భయంకరంగా కోపం వచ్చి ఆయన వారందరినీ కూడా చంపమని. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అప్పుడు. ఓకే, అలాంటి కోపంతో ఉన్నటువంటి రాజుగారి దగ్గరికి ఏదో నార్మల్గా సింపుల్గా వెళ్ళి ఏమన్నా మాట్లాడటానికి అవకాశం ఉంటుందా ఇప్పుడు? కానీ ఈయన చేసిన పని అదే కదా. ఎవరు? దానియేలు గారు. ఈ విషయం ఆయన దగ్గరికి వచ్చేసరికి ఆయన నార్మల్గా సింపుల్గా వెళ్ళిపోయాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తాం. ఎందుకంటే చాలా కోపంతో ఉన్నాడు జ్ఞానుల పైన ఈయన. ఆ సమయంలో అసలు అంత ఆగ్రహంతో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కూడా అంత సమంజసం కాదు నిజం చెప్పాలంటే కదా. ఆయన మంచోడా చెడ్డోడా అని కూడా ఆలోచించరు. ఇమీడియట్లీ వారి మీద ఆ విధమైన ఒక కోపంతో రగిలిపోయి వారిని శిక్షిస్తారు. అలాంటి సమయంలో కూడా ఈయన ధైర్యంగా వెళ్ళాడంటే కారణం ఏంటంటే, మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం, బబులోను జ్ఞానులు చెప్పేటువంటి సాకులన్నిటి నుంచి కూడా వారు తప్పించుకుంటున్నారు అనేటువంటి ప్రయత్నం ఇక్కడ అక్కడ రాజుకి తెలియచేయటం, తర్వాత దేవుడు ఏం చేయబోతున్నాడు అనేటువంటిది ఆయన చెప్పినటువంటి మాటను బట్టి చూస్తాం. ఇప్పుడు ఒకసారి 13వ వచనం నుంచి మనం చూసినట్లయితే,
ఉమ్, ఆ. ఇక్కడ ఒక్క నిమిషం అమ్మా, ఇక్కడ ఏమంటాడంటే అసలు ఇక్కడ వచ్చినటువంటి పరీక్ష కూడా ఎలాగా, ఇక్కడ దానియేలుని తన స్నేహితుల్ని కూడా చంపేయాలి. ఎవరు ఈయన? అర్యోహు. అర్యోహుకి వచ్చింది కదా ఈ ఆలోచన, ఏదో రకంగా కపట ఆలోచనతో వారిని చంపించేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి సమయంలో ఇక్కడ మనం ఆయన చూస్తున్నాం. దానియేలుకి చెప్తున్నాడు, దానియేలు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అక్కడ ఆయన చెప్పేసరికి, ఓకే అమ్మా మీరు చదవండి. రాజు దేహ సంరక్షకుల అధిపతి యొక్క అర్యోహు చెప్పాడు కదా, చెప్పండి ఆయనతో. ఉమ్, ఉమ్. అది ఇక్కడ ఎందుకు ఇంత ఇలా వచ్చింది ఇంత త్వరితంగా అంటే ఆయన చెప్తున్నాడు అనమాట, ఇది పరిస్థితయా, ఇది పరిస్థితయా అని చెప్పినప్పుడు 16 వచనం. సమయము దయచేయమని రాజును బ్రతిమాలేను. ప్రియ సహోదరి సహోదరుడా, ఇందాక చెప్పినటువంటి రీతిగా అంత ఆగ్రహంతో ఉన్నప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళటమే చాలా ఛాలెంజ్తో కూడుకున్నటువంటి విషయం. అయితే ఆయన అక్కడికి వెళ్ళి ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజునొద్ద ఆయన చెప్తున్నది ఏంటో తెలుసా? ఇక అసలే బాధతో ఉంటే నాకు కొంచెం సమయమే అని అడుగుతున్నాడు. ఆయన కొంచెం సమయమే అని అడుగుతున్నాడు. ఇక్కడ ఒక గొప్ప మర్మాన్ని మనం చూస్తాం. ఎప్పుడు కూడానండి మనల్ని అపవాది తరుముతూ ఉంటాడు ఇలాగే. ఇప్పుడు అక్కడ జరిగేది అది. ఒకసారి సామెతలో ఒక మాట ఉంటుంది, అది మనం చూసినట్లయితే సామెతలు 28వ అధ్యాయము, సామెతలు 28వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ అపవాది సంతానముగా, అపవాది యొక్క సమూహంగా ఉన్నటువంటి వారు ఎవరు? ఆ బబులోన్లో ఉన్నటువంటి జ్ఞానులందరూ కూడా ఇప్పుడు ఈ పరిస్థితి ఏమైంది? వాళ్ళకి ధైర్యం లేదు. రాజుగారు ఏమన్నాడు? వాళ్ళని చంపేయండి అని చెప్తున్నాడు. ఎందుకంటే వారు అంటున్నారు కదా, ఈ భూమి మీద ఏ మనుషుడు చెప్పజాలడని. అలాంటప్పుడు మీరెందుకు ఇంకా మీరు చంపేయండి. ఎందుకంటే ఎవరో అసలు ఇంకా వాళ్ళని మనం తప్పు చేస్తామంటే అండి కొన్నిసార్లు మనం ఆలోచించాల్సింది అదే. మనల్ని నెట్టాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోమని చెప్పాల్సిన అవసరం లే. ఆ సత్యము, ఎందుకంటే వారిని సత్యములో ప్రతిష్ట చేయము. మనం నేర్చుకున్నాం, ఆ సత్యమును అనుసరిస్తున్నప్పుడు, నువ్వు సత్యాన్ని మాట్లాడుతున్నప్పుడు, యథార్థత నీలో ఉన్నప్పుడు అక్కడ ఆ యొక్క అసత్యం అనేటువంటిది, ఆ చీకటి అనేటువంటిది ఆటోమేటిక్గా తొలగిపోతుంది వెలుగు రాగానే. ఇంత గొప్ప ధన్యత. ఎందుకే ఇక్కడ ఏమంటాడు? నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. వెళ్ళిపోతున్నాడు, దుష్టుడైతే పారిపోతున్నాడు పక్కకి, కానీ ఈయన మాత్రం ధైర్యంగా రాజు దగ్గరికి వెళ్ళాడండి. రాజుతో ఆయన మాట్లాడుతుంది. ఎందుకంటే ఇది సామాన్యునికి ఒక జ్ఞానికి మధ్యనటువంటి ఉండేటువంటి భేదం ఇదే. వీళ్ళంతా కూడా మరి జ్ఞానులని పేరు కదా అక్కడ, అవునా? మరి ఇప్పుడు ఎవరు జ్ఞానులు, ఎవరు సామాన్యులు? ఇప్పుడు వీరి మధ్యన ఒక ఛాలెంజ్ వచ్చింది కదా. ఎవరు? ఇప్పుడు అందరినీ చంపమన్నాడండి రాజు. కానీ ఈ సమయంలో ఎవరు వెళ్ళారు? దానియేలు వెళ్ళాడు. వెళ్ళి అంటాడు, కొంచెం సమయం ఏమిండి అయ్యా అని. ఇప్పుడు ఇంతకీ ఇప్పుడు దాన్ని చెప్పగలిగేవారు ఎవరైతే ఉంటారో వారిని కదా జ్ఞానులు అన్నాడు అక్కడ. పిలువనంపండి సెకండ్ కాంట్రీ వీళ్ళందరినీ కూడా. ఇప్పుడు వీళ్ళు ఎవరు జ్ఞానులు, ఎవరు సామాన్యులు? వీళ్ళిద్దరూ చూసి ఇక్కడ దానియేలుకి దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత ఏంటంటే, ఆయన దేవుని ద్వారా సంపాదించుకున్నటువంటి జ్ఞానం మనం ఎన్నోసార్లు చదువుతాం. అది ఆ యొక్క టెక్స్ట్ను కూడా నేను మళ్ళీ ఒకసారి మీకు తెలియపరుస్తాను. ఏ రీతిగా అంటే ఇక్కడ దానియేలు ఎందుకంటే 3 సంవత్సరాలు అక్కడ ఆ భాషను అట్ లాంగ్వేజ్ అక్కడ నేర్చుకున్నాడని మనం నేర్చుకున్నాం ముందుగా కదా. 3 సంవత్సరాలు ఆయన చక్కని ఆ భాషను, ఆ యొక్క జ్ఞానాన్ని అక్కడ తెలుసుకుని ఈరోజు దేవుని యొక్క సహాయం కొరకు రాజుతో అడుగుతున్నాడు కదా, నాకు కొంచెం సమయం ఇవ్వండి, నేను ఖచ్చితంగా దాన్ని మీకు తెలియపరుస్తాము అని. అయితే ఇక్కడ ఈ సామాన్యులు ఎవరు అని చెప్పడానికి ఆ పిలువనంపిన వచ్చినటువంటి వారంతా కూడా సామాన్యమైనటువంటి తలంపుతో ఉన్నవారే.
ఒక దానియేలు ఆయనతో పాటు ఉన్నటువంటి తన యొక్క స్నేహితులు తప్ప. ఎందుకంటే వాళ్ళు అందులో చక్కని అనుభవాన్ని పొందుకొని ఒక దాన్ని ఏమంటాము ఇప్పుడైతే మనము ఒక ఆ, ఓడి ఒరిజినల్ డాక్యుమెంట్ అంటాం కదా, ఇక్కడ మనకు ఇప్పుడు ఒక పట్టా పొందుకున్నారనమాట. మరి వీళ్ళ దగ్గర డూప్లికేట్ ఓడీస్ కూడా ఉంటాయి కదా చాలా మంది దగ్గర. సేమ్ అలాగా పట్టా అంటే ఎలాగైనా వస్తుంది, కానీ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది చాలా చాలా అవసరం అండి, మనం తెలుసుకోవాల్సినటువంటిది. అయితే ఇక్కడ ఇప్పుడు ఇంతకీ ఇది ఆ బబులోన్లో ఉన్నటువంటి ఆ యొక్క దేవతలు ప్రముఖంగా ఎంతమందో అక్కడ మనం వాక్యంలో చాలాసార్లు చదువుంటాం. 13 దేవతలను ఆరాధిస్తారంటండి అక్కడ సహజంగా. ప్రముఖంగా నేను చెప్పేది ప్రముఖంగా వారిలో అన్య దేవతలు ఆ కలభావాన్ని మరి చెప్పలేకపోయారు కదా అక్కడ. ఇప్పుడు ఆ జ్ఞానులకి వారికి ఉన్నటువంటిది అదే కదండి. అక్కడ ఆ మధ్యన జరుగుతున్నటువంటి యొక్క ఛాలెంజ్ ఏదైతుందో, ఆ యొక్క సవాల్ ఏదైతుందో దానికి అక్కడ మనం చూసినప్పుడు వారు చెప్పలేకపోయినటువంటిది మనం చూస్తాం. ఎలాగో చెప్పలేరు అని ఏదో నోటి మాటతో కాకుండా పరిశుద్ధ వాక్యం ద్వారా ఏమన్నా మనం చెప్పగలుగుతామా? ఇర్మియా ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు. ఇర్మియా 10వ అధ్యాయము 8వ వచనం. ఇర్మియా 10వ అధ్యాయము 8వ వచనం. జనులు కేవలము పశుప్రాయులు, జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. అవునా కాదండి? ఇప్పుడు చూడండి వారి యొక్క పరిస్థితి ఏంటో. ఆ బబులోనీయుల యొక్క ఆ ప్రముఖ దేవతలను వారు ఆరాధిస్తున్నటువంటి పరిస్థితుల్లో వారి గురించి ఒక మాట ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే జ్ఞానోపదేశం వారిలో లేదు. అక్కడ పశుప్రాయాలు కదా, చాలా క్లియర్గా చెప్తున్నాడు అక్కడ. ఎలాగంటే బొమ్మల పూజ వలన వచ్చే జ్ఞానం అది వ్యర్థం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా, నీవెప్పుడు కూడా ఆ యొక్క ఏంటి చలించలేని జీవము లేనటువంటి ఆ యొక్క రాయి కొయ్యి లాంటి వాటికి నేను ఆ ప్రాముఖ్యత ఇవ్వటం అనేటువంటిది మర్చిపోవాలనేటువంటిది ఇక్కడ దీని ద్వారా మనం నేర్చుకుంటాం. ఇంకొక మాట సామెతల్లో చెప్తాడు. సామెతలు 2వ అధ్యాయము 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివి వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఇందాక చదువుకున్నదమ్మో ఇర్మియా ప్రవక్త ద్వారా ఏమేం చెప్తున్నాడండి? వ్యర్థం అది. బొమ్మలు పూజ చేయు వారి యొక్క జ్ఞానము వ్యర్థం అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ యెహోవా మాత్రమే జ్ఞానం ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. ఎలాగా జ్ఞానం ఇచ్చేటువంటి వాడిగా మనం ఆలోచించాలంటే, నీ యొక్క ప్రవర్తన అంతటి అందు కూడా ఆయన అధికారమునకు నీవు ఒప్పుకో. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడే ఆయన నీకు జ్ఞానాన్ని వివేచనను నీకు అనుగ్రహించేటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి తలంపులను మనం ఇక్కడ తన స్నేహితులతో ప్రతిపాదించాడు. ఏమని దానియేలు ఎలా చెప్పాడంటే, ఆయన చెప్తున్నాడు కదా, మన యొక్క త్రోవలన్నీ కూడా ఆయన సరళం చేయవాడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి మనము ఈ యొక్క అంటే తన స్నేహితులతో కూడా చెప్తున్నాడు, ఈ యొక్క రాజ్యంలో ఉన్న వారంతా కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటో చెప్తాడు. ఒకసారి 18వ వచనం, దానియేలు 2వ అధ్యాయము 18వ వచనం. ఆయనను వేడుకొనిడని వారిని హెచ్చరించను. ఏం చెప్తున్నాడు అండి ఇక్కడ ఈయన దానియేలు? ఆయనతో మాట్లాడుతూ ఆయనకి చెప్పిన తర్వాత తన స్నేహితులతో కూడా చెప్తున్నాడు ఒక మాట. ఎవరి మీద ఆధారపడమంటున్నాడు? దేవుని మీద ఆధారపడండి, దేవుని అడగండి. ఎందుకంటే ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులందరికీ కూడా చాలా కఠినమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆధారపడవలసింది ఎవరి మీద? ఇందాక అన్నాను చూసారా ఈ టెక్స్ట్, మనం చిన్నపిల్లల కోసం ఎప్పుడన్నా మనం వారికి స్కూల్కి కాలేజెస్కి పంపిస్తున్నప్పుడు మనం ప్రేయర్ పెట్టుకున్నప్పుడు ఒక మాట చెప్తాం. యాకోబు 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్పిన మాట ఏంటది?
మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల ఆయన అడగాలి. ఆయన ఏం చేస్తాడంట? అది ఎవరిని గద్దింపక. ఎందుకంటే అందరికీ ధారాళంగా దయచేవాడు. నువ్వు ఎవరిని అడుగుతున్నావు అనేటువంటిది చాలా చాలా అవసరం. నువ్వు ఎవరిని అడుగుతున్నావు అనేటువంటిది ఇక్కడ పూజలు అంటే బొమ్మలను అడుగుతున్నావా, ఆ రాళ్ళను అడుగుతున్నావా, ఎవరిని అడుగుతున్నటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అవసరం. అది తెలిసి తన స్నేహితులతో చెప్తున్న మాట ఏంటి? మీరు దేవునిపై ఆధారపడండి. 19వ వచనం. స్తుతించెను, దేవునికి వందనాలు. ఏం ఏం చెప్పబడుతుందండి ఇక్కడప్పుడు? ఆ రాత్రి దేవునిపై ఆధారపడి ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆ దేవుణ్ణి అడిగారు కాబట్టి దేవుడు వారికి బయలుపరిచి వారిని ఎంతగా ఉన్నతంగా ఎంత ఉన్నతంగా వారిని నిలబెట్టారు. ఎందుకంటే మొదటి అధ్యాయంలో మనం చూసాం, రాజు సముఖమున నిలవబడిన వారు ఎవరట? మొదటి అధ్యాయంలో మనం చూసాం. ఎందుకంటే ఆ హెబ్రీ బాలును తీసుకురండి అని ఆయన పిలిచినప్పుడు ఆయన పెట్టిన పరీక్షల్లో నిలబడిన వారు ఎవరు? షడ్రక్, మేషక్, అబేద్నెగో వీరే కదండి. ఎందుకంటే ఎప్పుడైతే దేవునిపై ఆధారపడ్డారో, ఎప్పుడైతే దేవుని యొక్క మాట చెప్పిన జీవించారో, మనం ఆ మాట కూడా నేర్చుకున్నాం. మీరు తన పనిలో నిపుణత గలవాని చూసితివా, వాడు అల్పుల ఎదుట కాదు గాని రాజుల ఎదుటే నిలుచును. ఆ మాట చూసి, ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నీకు అప్పగించబడిన పని, ఎప్పుడైతే నీవు యథార్థంగా దేవునిపై ఆధారపడి ఉంటావో, నీవు ఈ సామాన్యుల పై దగ్గర కాదు, నువ్వు ఎప్పుడు కూడా గొప్పవారు. ఒకవేళ వాళ్ళు రాజు ప్రధానుడు ఎక్కడ, అలాంటి రాజుల ఎదుట నీవు నిలబడతావు. అలా నిలబెడతానంటాడు దేవుడు. చాలా చక్కని మాట మనం చూస్తున్నాం. 20వ వచనం నుంచి మనం చూస్తే ఇక్కడ మళ్ళీ కలవాడు అనుగ్రహించి వాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. చాలమ్మా. ఇక్కడ ఏమంటాడంటే వీళ్ళకి కలిగినటువంటి భయం ఇప్పుడు వీళ్ళకి తెలియదు. అసలు ఆ యొక్క అంధకారంలోని సంగతులు ఇప్పుడు వీళ్ళకి తెలియట్లేదు. ఆయన ఇప్పుడు అంధకారం ఏంటి, ఆయనకి కల రావటం ఏంటి, వీళ్ళ చెప్పడం ఏంటి? ఇప్పుడు ఒక బ్లైండ్ కదా అండి, ఒక చీకటి కదా, ఏం చెప్తారు, ఏంది, ఎలాగా? అందుకే ఇక్కడ ఈ మాటలు చదువుతున్నప్పుడు మనకి వాటిని బయలుపరచగల సమర్థుడు ఆయన మాత్రమే. కాబట్టి ఇక్కడ ఆయన ఆ రీతిగా దేవుని మీద ఆధారపడినట్టు మనం చూస్తాం. 23వ వచనంలో అన్న మాట ఏంటో తెలుసా? కనుక నేను నిన్ను స్తుతించుచు గణపరచుచు ఉన్నాను, ఏలైనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసివని దానియేలు మరలా చెప్పెను. దేవునికి వందనాలండి. ఎంత చక్కగా, ఎందుకంటే నీవే బయలుపరచావు, ఇది నీవు మాత్రమే తెలియపరచగలవు, కాబట్టి నీవే మహిమ ఘనత కలవాడు అని మనకి ఇక్కడ తెలియదు. ఇంకా తర్వాత కంటిన్యూషన్ మనం చూసినట్లయితే ముఖ్యంగా 28వ వచనాన్ని మనం చూద్దామండి. ఇక్కడ అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడున్నాడు. అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా, అది ఇక్కడ చెప్తున్నాడండి. ఏమని? ఒక్క నిమిషం. ఇక్కడ ఏమని తెలియపరుస్తున్నాడు? మర్మములు బయలుపరచగల దేవుడు పరలోకమందున్నాడు. అది రాజా, ఎందుకంటే నువ్వు ఇంతమందిని పోగు చేసుకున్నావు, ఇంతమందిని నువ్వు పోషిస్తున్నావు. ఇందాక అది మనం మొదటే చదువుకున్నాం. వారందరికీ ఏంటది గౌరవిస్తూ భరణాలిస్తూ వారిని పోషిస్తున్నాడు. ఎందుకంటే చాలామంది రాజులకి సలహా ఇవ్వటానికి వారి చుట్టూ ఉంటారు. వారి పని ఏంటంటే
రాజ్యం ఎలాగా, లేకపోతే ఏ ఏ విధమైనటువంటి ప్రణాళికలతో ముందుకు వెళితే బాగుంటుందని కొన్ని సలహాలు సూచనలు ఇచ్చేటువంటి వారుగా ఉంటారు. అలాగే ఇస్తారని నువ్వు వారిని పోషిస్తున్నావు, చూసావా? కానీ వాళ్ళెవరూ కూడా చెప్పలేనివి, వారెవరూ కూడా ఇవ్వలేనటువంటి సలహా సూచనలు లేకపోతే మార్గములు ఇదిగో బయలుపరచగల మర్మములు బయలుపరచగల దేవుడు పరలోకమందున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీ సామ్రాజ్యంలో మీరు పోషిస్తున్నటువంటి ఈ జ్ఞానుల భవిష్యత్తును జ్ఞానులు భవిష్యత్తును చెప్పగలిగేవారు కాదు. క్లారిటీ వచ్చింది అక్కడ. జ్ఞానులు భవిష్యత్తుని చెప్పగలిగేవారు కాదు. మీరు ఆరాధిస్తున్నటువంటి దేవతలు ఎవరు కూడా ఆ పని కూడా చేయలేరు. ఏ దేవతలు కూడా వాళ్ళు చేయలేరు. వారెవరు కూడా జ్ఞానాన్ని చెప్పలేరు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తూ, అంటే మీ సామ్రాజ్యంలో మీరు ఆరాధిస్తున్నటువంటి 13 దేవతలు కూడా ఏంటి అర్థం? ఇప్పుడు మీరు ఆరాధిస్తున్నటువంటి 13 దేవతలు కూడా అనే కదా క్లియర్గా మనకి ఇప్పుడు ఈయన చెప్పే మాటను ఇక్కడ ఆయన బయలుపరిచినట్టు. ఇప్పుడు తర్వాత రాజు చెప్తాడు కదా, ఎస్ అదే నేను కనిన కళ అని. మరి అప్పుడు ఎవరు బయలుపరిచినట్టు? చాలా క్లియర్గా అక్కడ ఈ మీరు ఆరాధిస్తున్న బబులోనులో ఉన్న ఈ దేవతలని చెప్పుకునే వాళ్ళంతా వ్యర్థమని ఒక్క మాటతో తుడిచేశాడు అంతే. దేవతల కంటే ఉన్నతుడు ఎక్కడున్నాడు? పరలోకమందున్నాడు. ఆయన ఇందాక ఆ మాటలోనే ఉంది ఆ మాట. మర్మములు బయలుపరచగల దేవుడు ఒకడున్నాడు పరలోకమందు. కాబట్టి నిజమైన దేవుణ్ణి పరిచయం చేశాడండి అక్కడ. దేవునికి వందనాలు. అవునా కదా? దావీదు నిజ దేవుణ్ణి అక్కడ పరిచయం చేశాడు వారికి. మీరు 13 కాదు 13 కోట్ల మందిని మీరు ఆరాధించిన అవి వ్యర్థమే. నిజమైనటువంటి దేవుణ్ణి అక్కడ పరిచయం చేసినటువంటి దానియేలు మీరు పూజిస్తున్న దేవతలందరికంటే కూడా ఉన్నతుడు దేవుడు పరలోకమందు ఉన్నాడని చెప్పడం ఎంతో గొప్పదో మనం ఇక్కడ చూస్తున్నాం. 30వ వచనం చూడండి ఒకసారి. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకొని నిమిత్తము అది బయలుపరచబడేను. దేవునికి వందనాలు. నాకు విశేష జ్ఞానం ఉందని కాదు. అసలు అంతగా చెప్పినా, ఇప్పుడు అందరి ప్రాణాలు అక్కడ కాపాడినా ఆయన ఏమంటున్నాడు? చాలా హంబుల్గా, ఇది నేను చేసేది కాదు, నా వల్ల కాదు, వీరందరికంటే గొప్ప జ్ఞానవంతుడిని నేను కాదు, నాకు విశేష జ్ఞానం ఉండుట చేత కాదు ఈ మర్మం నేను బయలుపరిచేది. మర్మాలను బయలుపరచగలిగే దేవుడు పరలోకమందున్నాడు అని ధైర్యంతో ఒక అన్య సామ్రాజ్యంలో ఒక చక్రవర్తి ఎదుట ఆయన చెప్తున్నాడండి. ఆయన చెప్పి ఆయన అన్నాడు కదా, 31వ వచనం మనం చూసినప్పుడు అందులో అంటాడు, సరే మీరు ఒక ప్రతిమను చూశారు, అది చాలా క్లియర్గా చెప్తున్నాడు. అయితే 32 చూడండి అమ్మ చాలు. మేలిమి బంగారమయము ఏ ఉన్నది, వెండియు ఇత్తడియు, పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉన్నది. అది చాలమ్మా. ఇక్కడ ఈయన చాలా క్లియర్గా చెప్తున్నటువంటి మాటలో మీకు వచ్చినటువంటి కలబ మనం ఇవన్నీ అంటే తెలుసు, అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యతను కొన్ని మనం నేర్చుకోవటానికి నేను చెప్తున్నాను. ఇక్కడ ఆయన ప్రతిదీ కూడా ఆయనకు వచ్చినటువంటి కళను చెప్తున్నాడు. ఇలాగ ఉందయ్యా, ఇలాగ వచ్చింది మీకు, ఇదిగో ఈ కళ అని ఆయన చెప్తూ ఆయన ఒక చివరిగా చెప్పిన మాట ఏంటంటే, ఒక 34వ వచనంలో 33 వరకు చదివాం మనం. మట్టి దీని అన్నది ఒక భాగం అని. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగగొట్టినట్టు తమకు కనబడేను. అది ఆయన ఇక్కడ ఆ క్లారిటీ ఇచ్చేసాడండి. చాలా క్లియర్గా చెప్తున్నాడు, ఇలాగెలా వచ్చిందయ్యా, అది మీరు చూసినప్పుడు. ఎందుకో తెలుసా, మనకి ఇక్కడ ఒక రాయి అనే మాటకి చాలాసార్లు మనం చూసాం. ఎందుకంటే ఈ 4 భాగాలు 4 లోహాలు కూడా ఏ రాజ్యాలకు పోల్చిన్నదో మనం అది తర్వాత మనం చూడొచ్చు. కానీ ఇక్కడ
ఈ యొక్క రాయి గురించి మనం మాట్లాడితే, అంటే చేతి సహాయం లేకోకుండా వచ్చినటువంటి ఒక రాయి అనేటువంటిది మనం చూసినప్పుడు మనం చాలాసార్లు న్యూ టెస్ట్మెంట్లోనూ చూస్తాం, అలాగే ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా మనం ఎన్నోసార్లు ఆ యొక్క రాయి బండకి ఉన్నటువంటి సాదృశ్యాన్ని మనకు చెప్పారు, క్రీస్తే అని కదా. అది మనకు తెలుసు కాబట్టి అది 1 కొరింథీ 10:4 ఒకటి ఉంది. అలాగనే మనం అంటే న్యూ టెస్ట్మెంట్లో చూసినప్పుడు, ఓల్డ్ టెస్ట్మెంట్కి వెళ్ళినప్పుడు ద్వితీయోపదేశకాండం 32:4 కూడా ఉంది, మనకి తెలుసు. అది ఆయన ఆశ్రయ దుర్గముగానున్నాడు, ఆయన కార్యములు సంపూర్ణములు, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడని క్లారిటీ అక్కడ ఇచ్చాడు. అంటే ఆయనే ఆశ్రయ దుర్గం. దుర్గం అంటేనే ఒక రాయి గురించి మనకి ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగనే 2 సమూయేలు 22:47 అది చదవవసరం లేదు, కానీ అక్కడ కూడా ఉన్న మాటను మీకు నేను తెలియపరుస్తాను. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. అందుకు ఆ మాట కోసం ఆయన ఏమంటాడంటే, దేవుని గురించి ఇక్కడ చాలా క్లియర్గా చెప్పబడుతున్నటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు నెబుకద్నెజరుకు ప్రభుత్వాన్ని, రాజ్యాన్ని, అధికారాన్ని, బలాన్ని, ఘనతను ఇచ్చాడు. ఎవరికి? నెబుకద్నెజరుకి దేవుడిచ్చిన ఘనతే అది. ఇచ్చినప్పుడు మరి ఈయన ఈ 37వ వచనానికి వెళ్ళొచ్చు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ. ఇచ్చాను. భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. అది ఆయనకు వచ్చిన మొదటి ఆ యొక్క లోహంలో ఉన్న భావాన్ని అక్కడ చెప్తున్నాడు. ఆయన కళ చెప్పాడు ఆల్రెడీ, కళలో ఉన్న భావాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు చూసిన ఒక ప్రతిమ, ఒక ఇమేజ్లో ఉన్నటువంటి మొదటి భాగం ఏంటంటే, అయ్యా ఇదిగో తల, శిరస్సు. ఆ శిరస్సులో ఉన్న ఆ లోహం ఏంటంటే బంగారం. ఆ బంగారం ఏంటంటే ఇదిగో ప్రతి ఒక్కరిని నీకు అప్పగించి నిన్ను ఒక రాజుగా నియమించాడు. చూసావా, అదే మీరే, మీ రాజ్యమేనయ్యా. ఆయన చాలా క్లియర్గా అక్కడ తెలియపరిచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే తర్వాత రాజ్యాలు ఏంటనేది మనకు తెలుసు, ఒకసారి తర్వాత నేను చెప్తాను. దానికంటే అంటే ఇందులో మనం చూసినట్లయితే 44వ వచనానికి వెళ్ళినట్లయితే, అంటే ఎలాగది ఎక్కడ చెప్తే ఎక్కడ క్లారిటీ ఇస్తున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే, ఇందులోను 10 రాజ్యాల గురించి కదా. ఆ 10 రాజ్యాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాముఖ్యతను మనకి ఇక్కడ తెలియపరచడానికి ఆ 10 రాజ్యాలకి ఏమేమి భాగాలు ఇచ్చాడు? ఒకటి ఇనుము, మట్టి, రెండోది మట్టి, బురద కదా. ఇక్కడ ఇనుము బలంగా ఉంటుంది కదా, కొంచెం బలమైంది. బురదకు వచ్చేసరికి బలహీనమైంది. సరే, ఇప్పుడు రెండు కలిసి ఉంటే బలహీనతే, బలం కాదు అక్కడ కదా. ఎందుకంటే మట్టిలో ఇనుము ఉండదు, కలవదు, తుప్పుబట్టి అది కూడా బలహీనం అయిపోద్ది తప్ప బలంగా ఉన్నది కూడా బలహీనం అయిపోతుంటుంది. ఇక్కడ ఈ క్లారిటీ మనకి చాలా చాలా అవసరమై ఉంది. అందుకే ఆయన అక్కడ చెప్తున్నటువంటి ఆ మాటను చూసినప్పుడు, ప్రపంచంలో ఎంతో ఔన్నత్యంగా కలిగినటువంటి సామ్రాజ్యాలన్నిటిని కూడా మనం చూస్తాం. కానీ ఇక్కడ దానియేలు 4వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడమ్మా. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట ఒకసారి మనకి తెలియాలి. 4వ అధ్యాయము 3వ వచనం. అమ్మమ్మ, ఆమేన్. ఎందుకంటే ఆయన ఇక్కడ ఎంత క్లియర్గా ఆయన యొక్క సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఇక్కడ ఆయన చూపించినటువంటి ఈ యొక్క స్థితి మనం చూసినట్లయితే అవి కలిసే ప్రసక్తే లేదు ఎక్కడ కూడా. మట్టి ఇనుము అనేటువంటిది ఏ మాత్రం కూడా మిళితంగా ఉండదు. కానీ తర్వాత అంటున్నాడు కదా, ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ యొక్క రాతి ద్వారా దాన్ని అంతటిని కూడా, ఒక రాయి వచ్చిందని చెప్పాం కదా చేతి సహాయం లేకోకుండా, అది వచ్చి తుత్తునీనిగా చేసిన తర్వాత ఆయన అంతము లేనటువంటి శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని ఆయన స్థాపిస్తానని చెప్పినటువంటిదే మనం ఇక్కడ ఈ యొక్క 4వ అధ్యాయం 3వ వచనంలో చూసిన మాట. 7వ అధ్యాయం
ఆ, 7వ వచనంలో కూడా ఒక మాట ఉందండి. 7 ఉమ్, 7వ అధ్యాయము 27వ వచనం. ఆకాశమంతటి కిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్యమును మహోన్నతిని పరిశుద్ధులకు చెందును. దానియేలు 7వ అధ్యాయము 27వ వచనం. ఎస్, ఓకేనా ఇప్పుడు అది ఆ, 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 చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో ఇంతలో సంగతి సమాప్తమాయనని చెప్పాను. ఎందుకంటే ఆయన రాజ్యం శాశ్వతమైనటువంటిదని చెప్పడానికి, ఆయన రేపు స్థాపించబోయేటువంటిది అనేటువంటిది అక్కడ చాలా క్లియర్గా చెప్పాడు. ఇంకోటి 6వ అధ్యాయంలో 6వ అధ్యాయము 26వ వచనం. 6:26. ఉమ్, 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 ఉమ్. వణుకుచుండవలెను. ఆయనే జీవం గల దేవుడు, ఆయనే యుగ యుగములుండు వాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన రాజ్ ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. అంత క్లియర్గా అంటే దేవుని యొక్క రాజ్యము ఎంత శాశ్వతమైనటువంటిది అనేటువంటిది ఇక్కడ మనకి తెలియపరచబడుతుంది. కనుక ఇక్కడ మనం ఈ యొక్క 4 రాజ్యాల గురించి మనం చూసినప్పుడు, ఈ 4 రాజ్యాలు ఎప్పటికైనా అంతరించిపోయే ఆల్రెడీ మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి చరిత్ర మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, చాలా రాజ్యాలు మనం చూసాం. అవి ఏంటి అనేటువంటిది ఆ 4 ఒక వివరణ మనం చూసిన తర్వాత ఇంచుమించుకు మనం దీన్ని క్లోజ్ చేస్తాం, ముగించుకుందాం. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, శాశ్వతమైనటువంటి రాజ్యం తర్వాత దాంట్లో రాబోయేటువంటి శాశ్వతమైనటువంటిది నిత్య రాజ్యం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, అందులో ప్రవేశం ఎలా దొరుకుతుంది మనకి? అది ఎవరైనా ఇప్పుడు శాశ్వతమైనటువంటి రాజ్యంలోనికి ప్రవేశం మనకి ఎలా దొరుకుతుందండి? దేవుని మా ఆజ్ఞ చెప్పున అంటే మాట చెప్పున జీవించే, అందులో ముఖ్యంగా విశ్వాసము ద్వారా మాత్రమే మనము అందులో ప్రవేశించగలుగుతాం కదండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యం కదా. కాబట్టి విశ్వాసం అనేటువంటిది చాలా చాలా అవసరం. ఇది దానియేలు 2వ అధ్యాయం అంతా కూడా ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి గొప్ప ఆ, ఆ, సాదృశ్యం ఏంటో తెలుసండి. ఈ 2వ అధ్యాయంలో ఉన్న మాట క్రీస్తు 2వ రాకడ జరుగుతుంది అని. అవునా కదా? ఎందుకంటే ఇప్పుడు ఆయన రాజ్యం రాబోతుంది, ఆయన రాజ్యం శాశ్వతం ఉంటుంది అని తెలిసినప్పుడు, అంటే ఆయన రాకడ రెండవసారి రాబోతున్న రాకడ కోసమే కదా చెప్తున్నటువంటిది. ఇది గమనించాలి మనం. ఇది గమనించినప్పుడే మన సిద్ధపాటు ఎలాగుంటుంది ఏంటి అనేటువంటిది మనం ఒకసారి చూస్తాం. ఓకే, ఆ యొక్క 4 కింగ్డమ్స్ గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, అందులో మొట్టమొదటిదిగా ఇందాక ఆయన చెప్పాడు కదండి, ఆల్రెడీ దానియేలు నెబుకద్నెజరుకి వివరించాడు. అది ఏంటో ఒకసారి చూద్దామండి. మొట్టమొదటిగా ఇది క్రీస్తు పూర్వం బబులోను సామ్రాజ్యం గురించి చెప్తున్నమాట. క్రీస్తు పూర్వం 605 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 538 వరకు పరిపాలించినటువంటి రాజ్యం ఇది. క్రీస్తు పూర్వము 605 నుంచి క్రీస్తు పూర్వము 538, అంటే ఎన్ని సంవత్సరాలు తెలుసంటే 67 సంవత్సరాలు పరిపాలించారు బబులోను సామ్రాజ్యం. అయితే బబులోనీలు ఈ సామ్రాజ్యం రెండోది. ఇది దేనికంటే ఒక బబులోనే కాదు, ఇది ఇంకొక విషయం తెలుసా? నేను ఈ మాట ఈ దానియేలు గ్రంథ వివరణలో కాకుండా కొన్నిసార్లు మనం ఇక సెర్మన్స్లో చెప్పినప్పుడు చెప్పాము. ఒక వింత 7 వండర్స్లో ఒక వండర్ ఉందని చెప్పాము. ఏంటది? హ్యాంగింగ్ గార్డెన్స్, వేలాడే ఉద్యానవనం అని ఆ పేరు. 7 వింతల్లో ఒక వింతది. అక్కడ ఆ సామ్రాజ్యంలో తన యొక్క రాణి కొరకు రాజు నిర్మించాడని అదొక చరిత్ర మనకి చెప్పబడుతుంది. ఓకే, దానికి మనం వెళ్ళట్లేదు. కానీ ఇక్కడ ఆ బబులోనికి ముఖ్య పట్టణమే కాకుండా ఇక్కడ అషూరు దేశానికి కూడా ఇది ఒక కేంద్రంగా ఉండేదటండి ఎప్పుడు. ఎందుకు అషూరు దేశానికి కేంద్రంగా ఉంటుంది? ఇది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకోవడానికి ఉందా? ఒకసారి 2వ దినవృత్తాంతాలు చూద్దాం ఒకసారి అండి. 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయము 11వ వచనం.
కాబట్టి యెహోవా అషూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించను. మనిషే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి ఆ అదిగోండి ఎందుకు ఇక్కడ మళ్ళీ ఆ మాట రావడానికి కారణం, ఆ మనిషిని పట్టుకుని ఎక్కడికి తీసుకుని పోయారట? బబులోను బబులోనికి తీసుకుని వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులు. కాబట్టే మనము ఇక్కడ అషూరు దేశానికి కూడా ఇది బబులోను ఒక కేంద్రంగా ఉందని మనం దీన్ని బట్టి మనం నేర్చుకోగలుగుతాం. ఇంకొక మాట, ఈ బబులోన్ సామ్రాజ్యాన్ని ఒక బంగారు పాత్రగా చెప్పారు తెలుసా. అందుకే ఇందాక ఆయన దానియేలు తమరేనయ్యా మనమేనయ్యా అని ఆయన అప్పుడు తన రాజుతో చెప్పినట్టు మనం ఇర్మియాలో ఒక మాట ఉందండి. దీని నిమిత్తమే మనకి ఆ క్లారిటీ ఇవ్వడానికి ఇర్మియా, ఎందుకంటే ఆయనే అంటున్నాడు ప్రవక్త ఇర్మియా 51వ అధ్యాయము, ఇర్మియా 51వ అధ్యాయము 7వ వచనం. బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్ర అయి ఉండెను. దాని చేతి మధ్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లి ఉన్నారు. అది చాలా క్లియర్గా అది ఆల్రెడీ దావీదు చెప్తున్నాడు, అయ్యా మనమే, ఎందుకంటే మీ చేతికి ఇదిగో ఈ రాజ్యాలు అప్పగించాడు, రాజులను అప్పగించాడు దేవుడు. కాబట్టి మనము మీకు ఆ తల, మీరు చూసిన ప్రతిభకు వచ్చిన ఆ తలకు ఉన్నటువంటి ఆ లోహం ఏంటంటే గోల్డ్ కదా, ఆ గోల్డ్ బబులోనే. ఇక్కడ ఇర్మియా చెప్తున్నాడు, ఇక్కడ మనం చూసాం. అలాగే దినవృత్తాంతాల్లో మనం చూసాం ఆ యొక్క ఏ రీతిగా అండి బంగారంకి ఉన్నటువంటి సాదృశ్యంగా చెప్తున్నాడు. రెండవ రాజ్యం గురించి మనం చూసినప్పుడు అదేం లోహం చెప్పాడు? వెండి, గోల్డ్, సిల్వర్, ఐరన్ కదా. అలాగే వెండి గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. రెండవది మనం చూసినప్పుడు ఈ రెండవది వెండి కొంచెం తక్కువ విలువ కలిగిందే. అయితే ఇది ఏ రాజ్యానికి సూచిస్తుందంటే మాదియ పారసిక రాజ్యానికి మనకి ఇక్కడ చూస్తున్నాం. రెండు రాజ్యాలు కలిసి పరిపాలన చేసినట్టు మనం చూస్తాం. ఇది క్రీస్తు పూర్వం 538 నుంచే, ఇందాక మనం 538 వరకే కదా బబులోన్ సామ్రాజ్యం, 605 నుంచి 538 వరకు అన్నాం. 38 నుంచి 538 నుంచి క్రీస్తు పూర్వం 331 వరకునండి, అనగా 207 సంవత్సరాలటండి. 207 207 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈ పారసికులు, అలాగే మాదీయులు, పారసికులు. ఇందులో పారసికులు మన ఇండియాకు వచ్చారు తెలుసా. అది పారసికులు మన యొక్క భారతదేశానికి, అందుకే భారతదేశానికి, అంతేగాని ఇండియా అనేది, ఇండియాకి వారు ఆ పేరు పెట్టినటువంటి వారుగా మనం చూస్తాం. ఎలాగా భారతదేశానికి ఏం పేరు పెట్టారో తెలుసండి వీళ్ళు? హిందూ దేశం అని. పారసీకులు పెట్టిన పేరు హిందూ దేశం అని వారు పేరు పెట్టారు. కాబట్టి ఆ యొక్క ఇంకొక మాట, దీనికి ఇండియా అని పేరు పెట్టడానికి కారణం ఎవరో తెలుసండి? పారసికులము హిందూ దేశం అని పెట్టారు, వారు వచ్చారు కదా. ఇండియా అని పేరు పెట్టడానికి కారణం తర్వాత వచ్చే రాజ్యం పేరేం పేరు? గ్రీక్. అది దానికోసం గ్రీకులు పెట్టిన పేరు ఇండియా. తర్వాత దాని గురించి కూడా మనం చూడొచ్చు, అది కంటిన్యూషన్లోనే ఉంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మాది పారసికులు సామ్రాజ్యం మనం ఈ యొక్క 207 సంవత్సరాలు కూడా అక్కడ చూసినట్టుగా మనం చూస్తాం. అలాగనే ఈ యొక్క ఎస్తేర్ రాణి పెళ్లి చేసుకున్నది ఎవరిని మీరు చెప్తారు నాకు? ఎస్తేర్ రాణి, ఆమె కూడా పారసీక దేశానికి రాణి అయింది అక్కడ. రైట్, కరెక్ట్, అదొకటి నిజం. తర్వాత ఇంకొక ఆయన కూడా ఉన్నాడు అక్కడ, ఆ దేశంలో ప్రధానంగా పనిచేసిన ఆయన పేరు మొర్దకే ఆ దేశానికి ప్రధానిగా చేసినటువంటి. ఈ రెండు మనకు తెలుసు పారసీకుల గురించి చెప్పినప్పుడు. మూడో రాజ్యానికి వెళితే, మూడో రాజ్యం ఎవరండి? ఇందాక మనం అనుకున్నట్టుగా మనం ఇత్తడి గురించి మనం మాట్లాడు. ఇది క్రీస్తు పూర్వం 331 కదా, అక్కడితో ఎండ్ అయిపోయింది మన మాది పారసీకుల యొక్క రాజ్యాన్ని చూసినప్పుడు.
331 నుంచి క్రీస్తు పూర్వం 168 వరకునండి. క్రీస్తు పూర్వం 168. వీరు కూడా 163 సంవత్సరాలు ప్రపంచాన్నే పాలించారు గ్రీకులు. ఎవరైనా ఒక వ్యక్తి పేరు గురించి చెప్తారా? అందులో ఉన్న రాజు పేరు గురించి? అలెగ్జాండర్ ద గ్రేట్. నిజంగా. ఎందుకంటే వీరు ఆ సమయంలోనే గ్రీకు భాషను ఏం చేశారో తెలుసా? ప్రపంచ భాషగా మార్చారండి. అందుకే ప్రపంచ భాషగా మార్చడం వలన ఏమైందో తెలుసా? ఈ యొక్క బైబిల్ అనువదించబడి ప్రపంచానికి అందిందండి అప్పుడు. ఎందుకంటే హిబ్రూ లాంగ్వేజ్లోనే ఎక్కువ ఉంది. ఎప్పుడైతే గ్రీకుల యొక్క ఆ యొక్క భాషను ప్రపంచ భాషగా మార్చారో మొత్తం సువార్త మళ్ళీ ప్రకటించబడటానికి చాలా అవకాశం కలిగింది. అది కొత్త నిబంధన గ్రంథాన్ని గ్రీకుల యొక్క భాషలోనికి అది తర్జుమా చేయబడింది కాబట్టి ఈజీగా అది అందటం అనేటువంటి జరిగింది. పారసీకులము మన దేశానికి హిందూ దేశం అని పెడితే పేరు, గ్రీకులము దాన్ని ఇండియాగా ఆ పేరు పెట్టడం జరిగింది. కాబట్టి మనం ఈ యొక్క మూడవ రాజ్యం వరకు మనం చూసినప్పుడు వారు చేసినటువంటిది. తర్వాత 4వ రాజ్యానికి వస్తే ఇనుము, అక్కడ మట్టి కలిసినటువంటిది ఇనుము మనం ఇక్కడ చూస్తాం. ఈ ఇనుము గురించి మనం చూసినప్పుడు రోమా, కరెక్ట్, బాగానే చెప్పారు. క్రీస్తు పూర్వం 168 నుంచి కదా, అక్కడతో ఎండ్ అయింది కదా అక్కడ 3వ రాజ్యం గురించి. క్రీస్తు శకం 476 వరకునండి ఇది. ఈ సమయంలోనే మధ్యలో ఎవరు వచ్చారు? యేసు ప్రభు వారు. ఈ సమయంలోనే, అందుకే 644 సంవత్సరాలు పాలించారు వీరు రోమీలు. మనకి 640 సంవత్సరాలు. వారి టైంలోనే ఏమైందో తెలుసా? ఈ యొక్క రోమీల యొక్క కాలంలోనే ప్రపంచ రాజ్యాలు 10 చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయాయండి. అక్కడ మనం చాలా క్లియర్గా, ఎందుకంటే అవి విడిపోవటం వలన, ఇందాక చెప్పాను కదా, ఎప్పుడు కూడా ఇనుము మట్టి రెండు కూడా కలవటం అనేటువంటిది అసంభవం. ఆ రీతిగానే అవి కంప్లీట్గా అక్కడ మనం విచ్ఛిన్నమైపోయినటువంటిగా మనం చూస్తాం. ఇది ఈ యొక్క 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత. ఆయనకు వచ్చినటువంటి కళ, దాని భావం కూడా చెప్పాడు. అయితే వెంటనే రాజు చేసిన పని ఏంటో చూద్దాం ఒకసారి. దానియేలు 2వ అధ్యాయము. దయచేసి ఇది మనం అందరం తీయాలి. దానియేలు 2వ అధ్యాయము 46వ వచనం. అంతట రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. చాలము. అసలు రాజుగారు ఒక సామాన్యుడికి, ఒక బానిసకు సాష్టాంగ నమస్కారం, అది కదా, ఆ మాట కదా కావాల్సింది. ఒక బానిసకు సాష్టాంగ నమస్కారం చేసేటువంటి స్థితి దేవుడు. ఎన్నోసార్లు మీరు పాటలు పాడుతున్నాం కదా, ఏం పాట అది? ఏమైనా చెయ్యగలడు, కథ మొత్తం మార్చగలడని ఇప్పుడు అందరూ ఆ పాట ఎంతో ట్రెండ్ అవుతుంది. అది ఈ రోజుది కాదు, ఆ రోజు నుంచే దేవుడు ఏదైనా చేయగలడు, మొత్తం మార్చగలడు, తల్లకిందులు చేయగలడు. ఒక బానిసగా వెళ్ళిన ఆయన ఈరోజు ఆయనకి ఒక రాజుగారు సాష్టాంగ పడటం, అది ఎవరికి సాధ్యం? అది దేవునికి మాత్రమే. ఆ ఇంట్రడక్షన్లో ఫస్ట్లో ఇదే 2వ అధ్యాయం చాలా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానులు కానీ, సెకండ్ గాంటర్ కానీ, వీళ్ళంతా ఎంత అంటే ప్రమాదమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాజుగారు వారి మీద ఒక ఆజ్ఞ తీసుకొచ్చి చాలా కోపోద్రేహంతో ఉన్నప్పుడు ఎంతో ధైర్యంగా వెళ్ళాడు దానియేలు. అది నీతిమంతులుగా ఉన్న వారికి, యథార్థవంతులుగా ఉన్న వారికి మాత్రమే సాధ్యం. అదే నేర్చుకున్నాం ఇందాక. ఆ మాట చెప్పి ఆయన అంటాడు 47వ వచనం అండి. ఇప్పుడు మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడు అయితివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచువాడనై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను.
దేవునికి వందనాలండి. ఎంత చక్కని సాక్ష్యం అంటే ఇక్కడ ఒక రాజు ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకంటే నీ దేవుడు నీవు ఆరాధిస్తున్నటువంటి ఇందాక చాలా ఆ ఆ యొక్క బబులోనులో ఆరాధిస్తున్నటువంటి దేవతలందరూ కూడా ఏమీ చేయలేరని చెప్పడానికే అక్కడ వారు ఒప్పుకున్నటువంటిది. ఏమంటారు వాళ్ళు? భూమి మీద ఉండే ఏ మనుషుడు కూడా ఈ యొక్క ఏంటి మీరు అడిగే ప్రశ్నకు సమాధానం ఇవ్వలేడు. ఒకవేళ ఇవ్వగలిగితే అది ఎవరు? దేవతలు దేవుళ్ళే ఇవ్వాలి, వారు భూమి మీద నివాసం ఉండరు కదా అని చెప్పారు వాళ్ళు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క బిడలుగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా మనము నువ్వు కొద్ది మందా ఒక్కామె అని నువ్వు ఎప్పుడూ ఆధారపడవలసిన అవసరం లేదు. 47 వచనం నుంచి, నీవు సమర్థుడవైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచువాడనై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు షడ్రక్ మేషక్ అబేద్నెగోను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. దేవునికి వందనాలు. ఇక్కడ తన స్నేహితులకు కూడా ఒక చక్కని మార్గాన్ని అక్కడ ఏర్పాటు చేశాడండి. ఎప్పుడు కూడానండి మంచివారి స్నేహం చాలా విలువైంది, మంచిది. ఎప్పటికీ కూడా దుష్టుల సాంగత్యం నుంచి మనం ఎప్పుడు దూరంగా ఉండాలి. ఈ 2వ అధ్యాయంలో ఆయనకి కలిగినటువంటి కలంతటిని బట్టి కూడా మనం చూసినప్పుడు నిజంగా దానియేలు దేవుడు ఎంతగా మహిమపరిచాడు. అందుకే ఆ సమయం అడగబట్టి దానియేలు ఆ సమయం తీసుకొని దేవునిపై ఆధారపడబట్టే ఈరోజు ఆయన ఒక అన్య రాజు సాక్ష్యం ఇచ్చేటువంటి స్థితికి వెళ్ళాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసంతో అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి ఏది అవసరమో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు దేవునిపై ఆధారపడేటువంటి కుమారుడిగా కుమార్తెగా ఉన్నావా లేదా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు యొక్క దానియేలు ప్రకటన గ్రంథాల ద్వారా దేవుడు మనందరికీ కూడా చక్కని జ్ఞానాన్ని దయచేసి ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకునేలాగిన దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఈ యొక్క 3వ రోజు ఈ యొక్క సెమినార్ని మనం ముగించుకున్నట్టు కొరకు ముగింపు ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి ఏమని బిడ్డ దివ్య మనల్ని ప్రార్థనలో నడిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి మనకి ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని మనము మన యొక్క గృహాలకు వెళదామండి.
అలాగే ఏసే మరి డిసెంబర్ కంప్లీట్ చేసుకుని న్యూ ఇయర్కి వచ్చిందిగా ఏసే మేము కూడా కొత్త హృదయాలతో వెళ్ళటకు సాయం చేయమని వచ్చిన ఏసే నీకే వందనాలు. అట్టి రీతిగా మమ్మల్ని తీర్చిదిద్దమని వచ్చిన ఏసే నీకే వందనాలు. ఏసే మరి ఇంకా మీ సన్నిధికి వచ్చి మేము ఇంకా ఎదుటకు సాయం చేయమని వచ్చిన ఏసే ప్రతి ఒక్కరిని దీవించండి ఏసే, ఆశ్రయించండి ఏసే. ఏసే మరి ఎవరైతే అనారోగ్యంతో గురి ఉండి రాలేకపోతున్నారు ఏసే మరి వాళ్ళే ముట్టండి ఏసే, స్వస్థత దయచేయండి ఏసే. ఏసే మరి ఈ వీడియో త్రూ వాళ్ళు విని స్వస్థత పొందటకు సాయం చేయమని వచ్చిన ఏసే నీకే వందనాలు ఏసే. ప్రతి ఒక్కరిని ముట్టమని వచ్చిన ఏసే, ప్రతి ఒక్క హృదయాలు తెరవమని వచ్చిన ఏసే, నీ రక్తం ప్రవహించటకు సాయం చేయమని వచ్చిన ఏసే. నిన్ను ఎరిగి నిన్ను నమ్ముకుని బిడ్డలుగా మమ్మల్ని మార్చమని వచ్చిన ఏసే, నీ గురించి పరితపించే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని వచ్చిన ఏసే నీకే వందనాలు ఏసే. నిన్ను వెతికి వచ్చేటప్పుడు సాయం చేయమని వచ్చిన ఏసే నీకే వందనాలు ఏసే. అలాగే వాక్యం చెప్తున్న ప్రాస్టర్ని కూడా దీవించి ఆశ్రయించండి ఏసే, వాళ్ళ కుటుంబం దీవించి ఆశ్రయించండి ఏసే నీకే వందనాలు ఏసే. ఆంటీ ఎంతో దూరంగా ఉండి వర్క్ చేయించుండగా ఏసే మరి ఆంటీతో మీరే ఉండమని వచ్చిన ఏసే నీకే వందనాలు ఏసే. మరి బిడ్డ దూరంగా వచ్చింది ఏసే మరి మీరే తోడయండి ఏసే, మీరే ఆమె తోడయండి వచ్చిన ఏసే. ఎందుకంటే ఇక్కడికన్నా చలి రెట్లు ఎక్కువ ఉంటుంది ఏసే మరి అక్కడ మరి ఏ ఆరోగ్యం పంచుకుంటూ సాయం చేయమని వచ్చిన ఏసే, ఏ అనారోగ్యం గురవకుండా మీరే కాచి కాపాడమని వచ్చిన ఏసే నీకే వందనాలు ఏసే. అలాగే మనీలా కూడా చదువుచుండగా ఏసే ఆ బిడ్డకి మీ జ్ఞానంతో నింపమని వచ్చిన ఏసే నీకే వందనాలు ఏసే. అలాగే ఏసే మమ్మల్ని కూడా దీవించి ఆశ్రయించండి ఏసే, ఆ బిడ్డకు కూడా నీ జ్ఞానంతో నింపమని వచ్చిన ఏసే. హాస్టల్లో ఉండుచుండగా ఏసే మరి నీ యందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డగా మార్చమని వచ్చిన ఏసే నీకే వందనాలు ఏసే. వాళ్ళ పేరెంట్స్కి దూరంగా ఉంటున్నారు కానీ నీకు చేరువుగా ఉండటకు సాయం చేయమని వచ్చిన ఏసే నీకే వందనాలు ఏసే. ఈ చర్చ్ ఇంకా ఎదుగులాగా సాయం చేయమని వచ్చిన ఏసే నీకే వందనాలు ఏసే. ఏసే చర్చ్కి వచ్చిన ప్రతి ఒక్క మెంబర్ దీవించమని వచ్చిన ఏసే నీకే వందనాలు ఏసే. ఏసే మా చర్చ్లో ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతున్నాయి ఏసే, దాన్ని బట్టి నీకే వందనాలు ఏసే. ఏసే మరి ఎవరైతే ఏసే మరి ఈ సన్నిధి రాలేకపోతున్నారు ఏసే మరి ఎందుకు కారణమో మరి మాకైతే తెలియదు ఏసే, హృదయ రహస్యాలు దేవుడు ఏసే మరి వాళ్ళు మార్చమని అడిచిన ఏసే. ఏసే మరి వాళ్ళని నీ సన్నిధికి రప్పించుకోమని అడిచిన ఏసే. ఏసే మరి నీకే సాధ్యం ఏసే. ఏసే మేము మాత్రం మాట సాయం మాత్రం చేయగలం దేవుడు, చేయగలం ఏసే. మరి నువ్వే అద్భుత కార్యాలు చేయగలవేసే, మనుషులు మార్చగల దేవుడు వేసే. ఏసే మరి వాళ్ళు మనుషులు మార్చమని అడిచిన ఏసే నీకే వందనాలు ఏసే. ఏసే మరి ఈ 12 వీక్స్లో మీరే తోడేయండి అని అడుగుతున్నాను ఏసే. ఇంకా ఎవరైతే ఈ లైవ్ వీడియో త్రూ వింటున్నారో వాళ్ళు కూడా సన్నిధికి నడిపించమని ఈ చిన్ని ప్రార్థన చేసినామని అడుగుతున్నాను. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి, మా రుణస్తులు మేము క్షమించు ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్ము శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇక్కడ చేరువచ్చినటువంటి బిడ్డలందరిపై నాయనా ఈ యొక్క దానియేలు గ్రంథమును ధ్యానం చేస్తుండగా నాయనా మర్మములు బయలుపరచగల దేవుడు నీవని మేమందరము తెలుసుకొని నాయన మిమ్మలను స్తుతించి మహింపరుస్తూ వెంబడించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ స్థిరపరచుకోనమని ఆ రీతిగా చేరువచ్చిన ఈ బిడ్డలందరిపై రాలేకపోయిన బిడ్డలను ప్రేరేపించి తండ్రి నాయన తిరిగి నాయన ఈ యొక్క 3వ అధ్యాయము మేము ధ్యానం చేస్తున్న సమయంలో నాయన వారును మాతో పాటు నాయన జాయిన్ అయ్యి తండ్రి ఆశీర్వదింపబడిలాగిన వారిపై కూడా ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.